అట్టక 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 విజయవాడ జనాలు ప్రయాణించే వారందరికీ ధన్యవాదాలు. మనం ప్రయాణికురాలు చెప్పే మాట విందామా? కాఫీపొడి కంపెనీ దగ్గరేనా? చేతులు ఎత్తావా లేదా నువ్వు? ఎత్తిందంట. కవర్ అట్ట కాదు, చెయ్యి కనపడా. నువ్వు పరిచయం చేసుకో, డ్రైవర్ గారిని కండక్టర్ గారిని పరిచయం చేసుకో. ముందు చేసుకో, తర్వాత చెబుతా. పరిచయం చేసుకున్నాక నిదానంగా బస్సులన్నీ ఆపాలని కాఫీపొడి కంపెనీ దగ్గర కోరుకుంటున్నావు. అదే ఒక అడుగు ముందే చేయెత్తాలి, గుర్తుపెట్టుకో. అప్పటికప్పుడు చేయెత్తకూడదు. అట్ట పేరు చెప్పమ్మా, నీ పేరు చెప్పు. నీ పేరు అయ్యని ఎందుకంటే చెప్తున్నాను, ఉండాలి పేరు. అదేలే, అప్పుడు నేను చెప్పేది నేను గుర్తుపడితే ఆటోమేటిక్ వాళ్ళే ఆపుతారు. గుర్తుపట్టాలి. కనిపిస్తున్న మోరంపూడి ఇది తప్పు కాదు. మంగళగిరి బస్సు ఆపాలని కోరుకుంటున్నావు. ఎన్ని గంటల టైంలో? 10 గంటల టైంలో మంగళగిరి బస్సు ఆపాలని ఆమె కాఫీపొడి కంపెనీ దగ్గర కోరుకుంటుంది. ఏ బస్సు అయినా మంగళగిరి ఉంది, అన్ని బస్సులు కాఫీపొడి వాసన పీల్చుకొని వెళ్ళిపోవటమే. ఇంతగా ఓకే. నేను కనీలే కాఫీపొడి వాసన చూసుకొని వెళ్ళటమే బస్సు ఆపి, అంతేకా. ధన్యవాదాలు. కాఫీపొడి కంపెనీ రాబోతుంది. హుషారుగా బస్సు ఎక్కిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. పోటీలో కాఫీపొడి కంపెనీ మంచిలీపూడి రోడ్డు అమ్మవారు ఉందిగా, కొండూరులో అమ్మవారు ఉంది, అన్నీ ఆమె చూసుకుంటుంది. ధన్యవాదాలు అందరికీ, అందరికీ ధన్యవాదాలు. జాగ్రత్త, కాలంలో ఉన్నాయి. నిన్ను కాదు, చూసుకోమని చెబుతున్నా. తెలియని వాళ్ళు వస్తారు కదా, కాపులతో స్పీడ్గా వస్తారు. విజయవాడ నుంచి విజయవాడకి జనాలు ప్రయాణంలో 100 స్పీడ్తో వస్తారు. అంత స్పీడ్ కావద్దు, కాలువలు ఉన్నాయని చెబుతున్నా. సేఫ్టీ కోసం కాలువ కూడా చూపించడం మంచిది. మా కాఫీపొడి కంపెనీ రండి హుషారుగా. మంచిలీపూడి రోడ్డు, కంటరాజు, కొండూరు. సారి తెలియని వాళ్ళకి అన్నీ చెబుతాలే. అవి అడిగేసుకో. నీకు ధన్యవాదాలే. జాగ్రత్త చూసుకో. అదేలే, అందుకని ఆ చీకట్లో కనపడదు కాబట్టి ముందే ఎత్తమంటున్నా చెయ్యి. చీకట్లో కనపడరని, అర్థమైందా? కనపడిపో.